అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న సరదా కథ చెప్పుకుందాం. ఆ కథ పేరు ఆవు కథ. అనగనగా హుజురాబాద్ అనే ఒక ఊరు. ఆ ఊరిలో రాము అనే ఒక స్టూడెంట్ ఉండేవాడు. అతను రోజు స్కూల్కి పోయేవాడు, చక్కగా చదువుకునేవాడు. చాలా తెలివిగల పిల్లవాడు. అయితే వాళ్ళ క్లాస్లో ఒకరోజు వాళ్ళ టీచరు ఆవు గురించి చెప్పిందన్నట్టు. ఆవు దానికి తల ఉంటుంది, 2 కొమ్ములు ఉంటాయి, 4 కాళ్ళు ఉంటాయి, ఇట్లా అన్నీ చెప్పిందన్నట్టు. చాలా చక్కగా గ్రహించాడు. అయితే మనకు కూడా చిన్నప్పుడు పరీక్షలలో వచ్చేది. ఆవు గురించి రాయండి, దసరా గురించి రాయండి, దీపావళి గురించి రాయండి అని ఇట్లా ఉండేవన్నట్టు కథలు. అందుకని వాళ్ళ టీచరు ఆవు గురించి చక్కగా వివరించింది. ఆవుకు తోక ఉంటుంది, ఆవుల్లో 2, 3 రకాలు ఉంటాయి, నల్ల ఆవులు ఉంటాయి, తెల్ల ఆవులు ఉంటాయి, ఇట్లా అన్నీ చెప్పిందన్నట్టు. ఈ రాము చక్కగా దాన్నంతా గ్రహించాడు. గ్రహించిన తర్వాత పరీక్షలు వచ్చినాయి. పరీక్షలు రాగానే 3 నెలల పరీక్షలు వస్తాయి కదా! రాగానే అందులో ఆవు గురించి వ్యాసం రాయండి అని ఉన్నదన్నట్టు. అనంగానే మంచిగా చక్కగా నేర్చుకున్నాడు కదా రాము. అప్పుడు రాస్తాడన్నట్టు. ఆవుకు 4 కాళ్ళు, 2 కొమ్ములు, మోహము అన్నీ రాసి, తోక ఉన్నది అన్నీ రాశాడు. రాసిన తర్వాత చాలా చక్కగా రాస్తే టీచర్ కూడా ఈ వ్యాసం చూసి బాగా మెచ్చుకుంటుంది రామును. నువ్వు చాలా చక్కగా వింటున్నావు పాఠం, మంచిగా రాసావు రాము అని. అయితే దాంట్లో మార్కులు బాగా వస్తాయి. తర్వాత అదే క్లాస్లో దీపావళి గురించి, దసరా గురించి కూడా వాళ్ళ టీచర్ చెప్తుంది అన్నట్టు. మళ్ళీ అన్నిటి గురించి చెప్తుంటారు కదా క్లాసులలో. అయితే ఈ రాముకు ఆవు పాఠం మాత్రం చాలా చక్కగా అర్థమైంది అన్నట్టు. మిగతావి కూడా అర్థమవుతాయి కానీ ఆవుది మాత్రం బాగా అర్థమైంది. అయితే తర్వాత 6 నెలల పరీక్షల్లో ఏమైంది ఒకసారి, అతనికి ట్రైన్ గురించి రాయండి, రైలు ప్రయాణం గురించి రాయండి అని వస్తుంది అన్నట్టు క్వశ్చన్. అయితే అతనికి రైలు ప్రయాణం గురించి వాళ్ళ టీచర్ చెప్పింది, కానీ అతను ఆ రోజు సెలవులో ఉన్నాడు, లేకుంటే సరిగ్గా అర్థం కాలేదు. కానీ ఏదో ఒకటి రాయాలి, రైలు ప్రయాణం గురించి ఏం రాయాలి అని ఆలోచించాడు. ఆలోచించి తెలివి వాళ్ళ పిల్లవాడు కదా, అందుకని చెప్పేసి చెప్పాడన్నట్టు. మా ఊర్లో రైలు లేదు, మా పక్కన ఉన్నది కరీంనగర్లో. అయితే ఆ ట్రైన్ ఎక్కి మేము వేరే ఊరికి వెళ్దాం అనుకున్నాము. ఇట్లా వెళ్దాం అనుకుంటున్నప్పుడు అందరం, మా అమ్మ మేము సెలవుల్లో విజయవాడకు వెళ్తున్నాం ట్రైన్లో. వెళ్ళేటప్పుడు ఆ కిటికీలోంచి చూస్తే అక్కడ ఒక ఆవు కనిపించింది. కనిపించి ఆ ఆవుకు మళ్ళీ 4 కాళ్ళు, తోక అని ఆవు కథ మొత్తాన్ని రాశాడు. అప్పుడు ఈ పరీక్షల్లో టీచర్ చూసిందన్నట్టు ఈ వ్యాసం. అతను చెప్పింది ఏంది టీచరు, ట్రైన్ ప్రయాణం గురించి రాయమని చెప్పింది. కానీ తను తెలియగలవాడు. ట్రైన్ గురించి ఒకటే వాక్యం, 2 వాక్యాలు రాసి మిగతాదంతా మళ్ళీ ఆవు కథే రాశాడు అన్నట్టు. ఆయన నవ్వుకొని సరే తెలివిగల పిల్లాడు కదా అని మార్కులు ఇచ్చింది. మళ్ళీ వచ్చే పరీక్షలలో ఏమైంది, సంవత్సరం పరీక్షలలో బస్సు గురించి రాయండి అని వచ్చింది. బస్సు గురించి రాయండి అంటే బస్సు గురించి కొంత తెలుసు ఇతనికి. ఎందుకంటే ఊర్లోకి పోతుంటాడు కదా, అమ్మమ్మ ఊరికి పోతాడు, నాయనమ్మ ఊరికి పోతాడు, అటు పోతాడు, ఇటు పోతాడు. అయితే కానీ ఇతనికి ఆవు గురించి మాత్రం బాగా తెలిసింది అన్నట్టు. బస్సు గురించి తెలుసు, కానీ ఆవు గురించి ఇంకా బాగా తెలుసు. అందుకని చెప్పేసి మళ్ళీ బస్సు గురించి రాయడం మొదలుపెట్టాడు. మా ఊర్లో బస్ స్టాండ్ ఉన్నది, మాకు సెలవులు వచ్చినప్పుడు ఆ బస్సులో మేము బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కి నేను, మా అమ్మ, మా తమ్ముడు మేమందరం ఊరికి వెళ్తాం, మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అని చెప్పేసి. అప్పుడు మేము వెళ్ళేటప్పుడు పొలాలు, చేలు అన్నీ ఉంటాయి, బస్సులోంచి వెళ్ళేటప్పుడు కనిపిస్తాయి చాలా అందంగా. ఆ పొలంలో మళ్ళీ ఆవు మేస్తూ ఉండే మేము వెళ్ళేటప్పుడు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికోగా ఆవుకు చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, ఆవుకు 4 కాళ్ళు ఉన్నాయి, తోక ఉన్నదని మళ్ళీ ఇదే కథ రాశాడు అన్నట్టు. ఇదంతా రాసిన తర్వాత ఒక 2 పేజీలు నింపాడు. అంటే టీచర్ ఏమో బస్సు గురించి రాయమన్నది, కానీ ఇతనికి తెలిసింది ఏంది, ఎక్కువ తెలిసింది ఆవు గురించి అవగాహన ఉన్నది కదా. ఆ బస్సు గురించి 2 వాక్యాలు రాసి మిగతాదంతా ఆవు గురించే రాశాడు అన్నట్టు. అయితే పరీక్షలలో టీచర్ చూసి చాలా నవ్వుకుంటుంది అన్నట్టు. అంటే ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కూడా అది కొంచెం రాయడం, మిగతాదంతా మళ్ళీ ఆవు గురించే రాయడం అన్నట్టు. నవ్వుకొని అనుకుంటా ఇతనికి ఆవు గురించి బాగా అవగాహన వచ్చినట్టున్నది, మిగతా వాటికంటే కూడా నవ్వుకొని మార్కులు వేస్తుంది అన్నట్టు. అంటే మన చుట్టూ కూడా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు చూడండి. మీరు ఎన్ని మాటలు చెప్పినా కూడా వాళ్ళు ఏది చెప్పదలుచుకున్నారో అదే చెప్తారు. మనం చెప్పేది వాళ్ళు వినరు. కొంతమందిని చూస్తుంటాం మనం, వాళ్ళు ఒకటి చెప్దాం అనుకుంటారు మనకు,
కానీ ఒకసారి చెప్పినప్పుడు మనం వింటాము. రెండోసారి గూడా వింటాము. కానీ మూడోసారి సేమ్ కథ చెప్తుంటే మనకు గూడా కొంత బోర్ అనిపిస్తది గదా! వేరే వాళ్ళ విషయాలు మనకెందుకు అని అనిపిస్తది ఒక్కొక్కసారి. కానీ వాళ్ళకది అర్థం గాదు. మనం ఎంత తిప్పినా గూడా, మాట మార్చినా గూడా మళ్ళీ వాళ్ళు చెప్పదలుచుకున్న కథే జెప్తారు. ఇది ఆవు కథ అన్నట్టు. అట్లాంటప్పుడు మనం గూడా కొంచెం లౌక్యం ప్రదర్శించి వాళ్ళని ఆ టాపిక్ నుండి డైవర్ట్ జేయాలి. కానీ వినరనుకోండి, చెప్పేవాళ్ళు అదే కథ చెప్తుంటారు. ఇట్లా ఒకటే కథను తిప్పి తిప్పి చెప్తుంటే ఆవు కథ అని అంటామన్నట్టు వాళ్ళకి తెలవకుండా. చూసారా? అదే అట్లానే ఏదైనా ఒకటే విషయాన్ని అదే అదే చెప్పకుండా కొంచెం మార్చి చెప్పాలి. ఒకటే విషయం చెప్తే ఎవరికైనా బోర్ అనిపిస్తది గదా! మనకు గూడా వినడానికి బోర్ అనిపిస్తది. తియ్యగా ఉన్నదని చెప్పేసి ఎప్పుడు స్వీటే తింటే కారం తినాలనిపిస్తది అట్లా. అదే చూడండి మీరు ఎప్పుడు కారమే తింటుంటే తీపి తినాలనిపిస్తది. అందుకని ఒకటే విషయం గాకుండా వేరు వేరు విషయాల గురించి అవగాహన పెంచుకొని దానికి తగ్గట్టు మనం ప్రవర్తించాలి. బావుంది గదా కథ! మరి మీకు మా కథలు నచ్చినట్టయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.